పడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించడమే చేయంగా అవతరించిన టీడీపీలో ఇప్పుడు ఆ నిబద్ధత అంతా ఆవిరైపోయిందా? పచ్చ పార్టీకి పతనం మొదలైందా? ప్రజలను నమ్మించేందుకు నాలుకను ఎటంటే అటు టీడీపీ నాయకులు మలిచేస్తున్నారా? కేసీఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఒక నిబద్ధత, ఒక సత్యసంధతకు ప్రాధాన్యం ఇస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో ఎక్కువ శాతం మందిలో ఉండేది. ఆ పార్టీ గెలిచినా ఓడినా ఒక పద్ధతిగా ఉంటుందన్న భావన ఉండేది. కాలగమనంలో ఆ పార్టీ చేస్తున్న ప్రకటనలు, వాదనలోని అసత్యాలు చూస్తే ఈ పార్టీ ఇలా అయిపోయిందేమిటా అన్న భావన కలుగుతుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీలు, ఆ తర్వాత వాటిపై ఆయన మాట మార్చిన బయనాలను పక్కన పెడితే టీడీపీ సీనియర్ నేత గాలిముద్దు కృష్ణమనాయుడు చేస్తున్న ప్రకటనలు ఇందుకు మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ తన పార్టీ నుంచి టీడీపీలోకి మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడితే తాను రెఫరెండంగా తీసుకుంటానని సవాల్ చేశారు. దీనికి ఏమని సమాధానం చెప్పాలి? అయితే సిద్ధమన్నా అని అనాలి, లేదా తాము సిద్ధంగా లేవనన్నా చెప్పాలి. కానీ చిత్రంగా ముద్దు కృష్ణమనాయుడు ప్రస్తుతం జగన్తో పాటు ఉన్న 47 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి రెఫరెండం తేల్చుకోవాలట. ఇలా ఉంది ఆయన తీరు. ప్రత్యేక హోదా హామీ మోడీ ఇచ్చింది కాదట, మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ అట. చంద్రబాబు ఇప్పటికీ ప్రత్యేక హోదాపై పోరాడుతున్నారట. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదిస్తుంటే జగన్ నవ్వుకుంటూ కూర్చున్నారట. జగన్ బెయిల్ కోసం జరిగిన నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్ అన్నీ వదులుకోవాల్సి వచ్చిందట. చంద్రబాబును ఓటుకు నోటు కేసులో పెట్టారా అని కూడా ముద్దు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి ఎన్టీఆర్ వద్దకు వచ్చారు. అప్పుడు వారంతా రాజీనామా చేయాల్సిందేనని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. దాంతో 3 వెనక్కి వెళ్ళిపోయారు. అయినా ఎన్టీఆర్ తన మాటకు కట్టుబడే ఉన్నారు. అది ఆనాటి తెలుగుదేశం పార్టీకి ఉన్న విలువ. మరి ఈనాడు పక్క పార్టీ టికెట్పై గెలిచిన వారిని నిస్సిగ్గుగా టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా ఎదురు డబాయించే పరిస్థితి ఎంత పతనం! ఆ మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి గత టర్మ్లో వచ్చిన కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించిన చరిత్ర జగన్కి ఉందా లేదా? జగన్ అనుభవం ఎంత అని ప్రశ్నించే టీడీపీ నేతలు అనుభవం ఎక్కువ ఉంటే విలువలు పాటించనవసరం లేదని ప్రజలకు చెబుతారా? అబద్ధాలు చెప్పవచ్చని చెబుతారా? ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఎన్ని మాటలు చెప్పారు, ఎన్నికల తర్వాత ఎన్ని మాటలు మార్చారు? అది విలువలతో కూడిందని అనుకోవాలా? ఇవన్నీ ఎందుకు? అసలు ముద్దు కృష్ణమనాయుడు ఎన్టీఆర్ టీడీపీలోనూ కాంగ్రెస్లోనూ ఉన్నప్పుడు చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు చేసేవారు? చంద్రబాబు మీద ఏమిటి, లోకేష్పై కూడా ఎన్ని వ్యంగ్య వ్యాఖ్యానాలు చేసిన విషయం బహుశా ముద్దు మర్చిపోయి ఉంటారు. రాజకీయాల్లో విమర్శ, ప్రతివిమర్శ తప్పు, కానీ అచ్చంగా అసత్యాలతోనే ప్రజలను మభ్యపెట్టాలని అనుకోవడమే బాధాకరం. 34 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఆచరించిన విధానాలు చూసిన వారికి ఇప్పుడు ఈ పార్టీ అనుసరిస్తున్న పద్ధతులు గమనిస్తే ఈ పార్టీ ఇలా అయిపోయిందేమిటని అనుకోవడం తప్ప చేయగలిగింది ఏముంటుంది? తెలుగుదేశం ఎంతగా పతనమైపోయింది.